వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. హైదరాబాదులో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి కడుపున పుట్టిన 2 పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపింది. తర్వాత ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన మానసిక స్థితి గురించి 4 పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్విని ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడింది. హైదరాబాద్కు సమీపంలోని గాజుల రామారంలో విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. 2 పిల్లలను కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. తన పిల్లలు తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ తల్లి రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. దాని ఆధారంగా స్థానికులను విచారించారు. ప్రాథమిక విచారణలో తేజస్విని మానసిక పరిస్థితి సరిగా లేదని, తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని చెప్పారు. తేజస్వినితో పాటు 2 పిల్లలకు కంటి సమస్యలు ఉన్నాయని, పిల్లలకు ప్రతి 2-3 గంటలకు ఒకసారి కళ్ళల్లో డ్రాప్స్ వేస్తే గానీ వారికి సరిగా కనపడదన్నారు. ఆమెకు అనారోగ్య సమస్యలు, పిల్లలకు కంటి సమస్యలు ఉండడంతో మరింత డిప్రెషన్లోకి వెళ్ళిందని చెప్పారు. ఈ డిప్రెషన్లోనే పిల్లలను నరికి చంపి తాను ఆత్మహత్య చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం వాసి వెంకటేశ్వర రెడ్డి కుటుంబంతో కలిసి బాలాజీ లేఅవుట్లో ఉంటున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. భార్య పేరు తేజస్విని, పెద్ద కుమారుడు పేరు ఆశీష్, వయసు 7 ఏళ్లు, రెండో కొడుకు పేరు హర్షిత్ రెడ్డి, వయసు 5 ఏళ్లు. వెంకటేశ్వర రెడ్డి ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 3:30కు భార్య తేజస్విని అపార్ట్మెంట్ పై నుంచి దూకేసింది. స్థానికులు వెళ్లి చూడగా చనిపోయి ఉంది. విషయాన్ని భర్తకు తెలియజేశారు. అతను వచ్చేలోపు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపైన పలు కోణాలలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి బాలాజీ లేఅవుట్ గాజుల రామారంలో తేజ 35 years అనే లేడీ వాళ్ళిద్దరి పిల్లల్ని హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి 11 years, ఆశీష్ రెడ్డి 6 years. ఇద్దరి పిల్లల్ని కూడా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు, ఆ కండిషన్ సరిగ్గా లేనందువల్ల ఆ పిల్లలకి ఆమె కూడా ఐ ప్రాబ్లం ఉంది. ఐస్ ఏదో డ్రాప్స్ ఇస్తే కానీ కనపడవు, లేదంటే కనపడతాయి, కొంచెం పెయిన్ కూడా వస్తుంటే ఆ బాధ